నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాకాడు మండల తీర ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తిరుపతి పార్లమెంట్ మాజీ ఎంపీ డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ వెల్లడి. వేగవంతంగా జరుగుతున్న మండల పరిషత్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించి కోడ్ అమల్లో ఉన్నప్పటికీ హడావిడిగా పనులు. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు. వాకాడు మండల తీర ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తిరుపతి పార్లమెంట్ మాజీ ఎంపీ డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. తిరుపతి జిల్లా వాంకాడు మండలంలోని తీర ప్రాంతాలైన తూపిలిపాలెం, కొండూరుపాలెం, దుగ్గరాజపట్టణం గ్రామాలలో స్థానిక మత్స్యకారులు కూటమి అభ్యర్థులతో కలిసి బోటులో సముద్రపు ముఖద్వారాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వాకాడులోని స్వర్ణముఖి అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ నావాబుపేట, తూపిలిపాలెం తీర ప్రాంతాలలో నివసిస్తున్న మత్స్యకారులకు ఉపాధి చేకూర్చే సముద్రపు ముఖద్వారాల పూడికతీత తొందరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే సముద్రపు జలాలు రావడమే కాకుండా మత్స్య సంపద పెరుగుతుందని, దాని ద్వారా కోట, వాకాడు, చిల్లకూరు, దొరవారి సత్రం, సూళ్లూరుపేట వంటి మత్స్య గ్రామాల్లో జీవన భృతి కలుగుతుందని, అందుకని స్థానిక శాసనసభ్యులతో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే తీర ప్రాంతమైన మొనంపాలెం నుండి చిన్నతోట, నవాబుపేటకు పుణ్యప్రాణ సంరక్షణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో సవరించి గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, వాకాడు టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు దుపూరు మధుసూదన్ రెడ్డి, వాకాడు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి, వంకా రమణయ్య తదితరులు పాల్గొన్నారు. 2024 చారిత్రక ఎన్నికల్లో ప్రజలు ఆదరించి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశానికి చంద్రబాబు గారు పట్టం కట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అలాగే కేంద్రంలో ఎన్డీఏకి జనతా పార్టీ తరఫున మోడీ గారికి పట్టం కట్టిన విషయం కూడా తెలుసు. మేమందరం కూడా ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళం కనుక వాకాడులో కొన్ని మౌలిక సదుపాయాల లోపాలు ఉన్నాయి కనుక కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ అధికారంలో ఉంది కనుక వాకాడులో ఉన్న ప్రజలకు కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నేను కోరినప్పుడు నన్ను ఆదరించి ఈరోజు తీర ప్రాంతాలకు తీసుకువెళ్ళిన మధురెడ్డి గారికి, విజయశేఖర్ రెడ్డి గారికి, అలాగే ఆ బీజేపీ గూడూరు ఇన్ఛార్జ్ పురుషోత్తం రెడ్డి గారికి, వంకా రమణయ్య గారికి, గుణపాడు వెంకటేశ్వర్లు గారికి, రఘునాయుడు గారికి, మిగిలిన వాళ్ళందరూ పాంజి కృష్ణ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గెలుపు ఓటములు ప్రజలు తీర్పిచ్చారు. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యం కాదు, ప్రభుత్వాలు ముఖ్యం. ఇక్కడ తెలుగుదేశం చరిత్రలో లేని విధంగా ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు. ఆ విషయంలో చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు, అలాగే ఎన్డీఏ సంబంధించిన తెలుగుదేశం వారికి, జనసేన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ముఖద్వారాలు తెరిపించడం అన్నది చాలా చాలా కీలకమైంది. మత్స్యకారులు కేవలం మత్స్యకారులు మాత్రం కాకుండా మత్స్య సంపద మీద 1,00,000 కుటుంబాలు 6 మండలాల్లో బాధపడుతున్నారు కనుక అది తడ కానివ్వండి,
సూలూరుపేట, దొరవారి సత్రం, కోట, వాకాడు, చిల్లపూరి ఇవన్నీ కూడా మత్స్య సంపద మీద ఆధారపడే గ్రామాలవి. కనుక ఇది వరకు నేను 14 నుంచి 19 వరకు ఎంపీగా ఉన్నప్పుడు కొంత చేయడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండడం వల్ల అది పూర్తిగా తీసుకురాలేకపోయాను. ఇప్పుడు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక ఇక్కడ వాకాడు ప్రజలకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ స్థానిక ఎమ్మెల్యే గారు సహకారంతో, సునీల్ కుమార్ గారి సహకారంతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో తప్పనిసరిగా ముఖ ద్వారాలు తెరిపించేటట్టుగా మొదటి సంవత్సరంలో తెరిపిస్తానని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. అది ఏర్పాటు చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ 2 చోట్ల అవసరం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఒకటి పూడి రాయదరు దగ్గర, నవాపేట దగ్గర ఉన్న ఒక ముఖ ద్వారం తెరిపించవలసిందిగా, అలాగే ఇక్కడ కొండూరుపాలెం, తూపులపాలెం దగ్గర కూడా తెరిపించవలసిందిగా కోరుతున్నారు. కనుక నిపుణుల్ని ఇదివరకు ఒకసారి నేను తీసుకొచ్చాను, మరొకసారి నేను తీసుకొచ్చి అది కూడా ఏర్పాటు చేస్తాను. తర్వాత మనపాలెం నుంచి దాదాపు 13 కిలోమీటర్ల వరకు నవాపేట వరకు కూడా రోడ్డు తప్పనిసరిగా కావాలి. అలాగే గొల్లలనాటి నుంచి కారికేడు వరకు కూడా, చిట్టమూరులో కూడా, వరదగాలి కొత్తపాలెం కూడా రోడ్డు చాలా అవసరం. ఈ 2 కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ఇక్కడ దాదాపు 30 గ్రామాలు అటవీ శాఖల ఆంక్షలతో గత 70 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలు లేకుండా బాధపడుతున్నారు. కనుక ఇప్పుడు తప్పనిసరిగా ఆ గ్రామాలు అటవీ ఆంక్షల నుంచి బయటికి తీసుకురావడానికి నా వంతు నేను చేస్తాను. ఇది ప్రధానమంత్రి వరకు వెళ్ళవలసింది అవసరం ఉంది. ఇది గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు వెళ్ళాలా చట్టం తెలిసిన వ్యక్తిని. కనుక అది కూడా నేను చేసి ఆ గ్రామాలకు విముక్తి తీసుకురావడానికి నా వంతు నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ, 3వది 4వది కూడా కొన్ని ప్రాంతాల్లో తాగునీరు సమస్య ఉంటుంది, మొబైల్ టవర్స్ అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి నాకు స్థానిక నాయకులకు నా తరపున వారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, వాకాడు ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ. తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయం కాంప్లెక్స్ ఆవరణంలో మండల పరిషత్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే రోడ్ల నిర్మాణాన్ని అర్ధాంతరంగా హడావుడిగా చేపట్టడం ఏమిటని తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు షేక్ సంషుద్దీన్, దారా సురేష్ ప్రశ్నించారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించి కోడ్ అమల్లో ఉన్నప్పటికీ హడావుడిగా పనులు చేపట్టడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఇదిలా ఉండగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు అధికారులు సంప్రదించినప్పటికీ వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని శంసుద్దీన్ చెప్పారు. దీనిపై గూడూరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అధికారులపై విచారణ చేపట్టనున్నట్లు వారు తెలిపారు. కోటపట్నం ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కోట పట్టణాధ్యక్షుడిగా, కోట ఎంపీటీసీగా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి మెజార్టీ ఇచ్చిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా మా యొక్క అభినందనలు. మాకందరూ అండగా నుంచి కోటపట్నంలో 1590 ఓట్లు మెజార్టీ తెచ్చినందుకు అందరికి కూడా మా హృదయపూర్వక వినయపూర్వకమైన నమస్కారాలు అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన కోట ప్రజలందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇంకొక చిన్న విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు పాలనలో అభివృద్ధి లేకుండా కుంటుపడింది. ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. గూడూరు శాసనసభ్యులుగా మా ఎమ్మెల్యే అయినటువంటి భాషా సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు ఒక కోటపట్నం మండలంలో, మండల గ్రాంట్లో ఈ యొక్క హఠావుటిగా కొన్ని పనులు జరుగుతున్నాయి. ఎలక్షన్ పోవడప్పుడు కూడా కొందరు రోడ్లు వేశారు. వీటన్నిటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏ గ్రాంట్ పరిధిలో ఉన్నాయి, ఈ పనులు ఇంత ఎమర్జెన్సీగా ఎందుకు చేస్తున్నారని చెప్పి అధికారులు ఈరోజు అడగడానికి వస్తే ఎండిఓ గారు లేరు. ఆయన ఏ గ్రాంట్ ఏందని విచారిస్తామని వస్తే అది కూడా తెలియలేదు. ఇంత ఎమర్జెన్సీగా ప్రజలకు అవసరం ఉన్న చోట రోడ్లు వేయాల్సిన సందర్భంలో చాలా లిఫ్ట్ రోడ్లు ఉన్నాయి. ఇంకా రవీనగర్లో ఉన్నాయి, ఎన్టీఆర్ నగర్లో ఉన్నాయి,
ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు లేక, కాలువలు లేక, అభివృద్ధి కుంటుపడి ఈ యొక్క గ్రాంట్ 30 లక్షలని చెప్తున్నారు. డ్యూటీగా 30 లక్షల మంది గ్రాంట్లు ఒకేసారి రోడ్డుకి ఇచ్చా. ఇది జూన్ 4వ తేదీ నుంచి ఎన్నికలు ఎప్పుడైతే కౌంటింగ్ మొదలై తెలుగుదేశం పార్టీ మెజార్టీ వస్తుందని తెలుసుకున్న తర్వాత హఠావుటిగా ఈ పనులు మొదలు పెట్టడం వల్ల ఈ అధికారులని వారం రోజుల నుంచి మేము కలవాలని పెట్టేసి అధికారులు లేరు. దీని గురించి పూర్తి వివరాలు తీసుకోవాలంటే దీని గురించి పూర్తి వివరాలు ఇవ్వలేదు. ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి దీనిపైన పూర్తి సమగ్ర విచారణ చేపట్టి దీనికి సంబంధించిన అధికారుల పెద్ద చర్య తీసుకునేంత కూడా మేము దీనిపైన పోరాడతామని తెలియజేస్తున్నాము. ఇంకొకసారి ఇప్పుడైనా అధికారులన్నీ కూడా గమనించి ఇంకా వైసీపీ నాయకులు తొత్తులుగా ఎవరు కొంటున్నా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటట్టు పనులు చేయవలసిన అధికారులకు మేము తెలియజేస్తున్నాము. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను జనసేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ కలిశారు. ఆయనతో పాటు నియోజకవర్గ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాలకు చెందిన జనసేన పార్టీ అధ్యక్షులు రౌతు శివకుమార్, దామవరపు బాలసుబ్రహ్మణ్యం, సోమిశెట్టి మనోజ్, భాస్కర్, పట్టణ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఇమ్రాన్ ఖాన్, కుందర్తి నాగార్జున, వంశీలు గూడూరు జనసేన పార్టీ కార్యాలయం నుండి పాదయాత్రగా వెళ్లి ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి అభినందనలు తెలిపారు. సునీల్ కుమార్ కు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మహేష్, స్వరూప్, అక్బర్, కార్తిక్, భాస్కర్, ఓంకార్, వసంత్ కుమార్, సాయి, శేఖర్, ముత్తు, సందాని భాష, శశి, తిరుపాలు, మస్తాన్, రాము, వేణు, గోను, క్రాంతి కుమార్, పాలిచెర్ల భాస్కర్, పిఓసి మోహన్, దారా కుమార్, ఉప్పు సాయి, అడ్వకేట్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలను స్వీకరించారు. సార్ చూడండి. రామట Ada.
శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు 18/6/24 అన్నదాతలుగా శ్రీ అరవింద్ హాస్పిటల్స్ అధినేత గారు డాక్టర్ ఎం వెంకట గారు అన్నదాతలుగా వ్యవహరించారు. అంతకుముందు కూడా బిఫోర్ మంత్ కూడా మనకు అన్నదానాన్ని ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు లేదన్నా కానీ మనకి గౌరవించి పేదలకు అన్నదానం చేస్తారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ప్రకార ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రైల్వే డివిజన్ ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైల్వే జంక్షన్లో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రైల్వే జంక్షన్లో షో సెంటర్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజన్ గూడూరు బ్రాంచ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రం చాలా రంగాల్లో వెనుకబడి ఉంది కావున రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఉద్యోగుల నియామకం దేశవ్యాప్తంగా ఒకే విధంగా జరుగుతున్నాయని, ఆ విధానం కాకుండా రాష్ట్రాల వారీగా క్లాస్ 4 ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. కొత్త రైళ్లను మంజూరు చేయాలని, అదేవిధంగా కొత్తగా రైల్వే మార్గాలను నిర్మించాలని, ప్రయాణికులకు కల్పిస్తున్న అవసరతలు సౌకర్యాలను మరింత మరిగి పరచాలని డిమాండ్ చేశారు. విజయవాడ కేంద్రంగా ప్రధాన నగరాలకు వందే భారత్ రైళ్లను వేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీ గారికి, అలాగే రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ భువనేశ్వర్ గారికి కార్మిక వర్గం తరఫున మేము ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన సమస్యల మీద వారు దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాం. మెయిన్గా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు కనీస వేతనాలు రావటం లేదు. మరి అంతకుముందు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ మినిమం వేజ్ బోర్డుని నిర్వీర్యం చేసి బోర్డు లేకుండా చేసింది. వెంటనే రాష్ట్రంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం ఈ యొక్క మినిమం వేజ్ బోర్డుని పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాం. రెండోది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్మిక వర్గం యొక్క స్థితిగతులు మార్చడం కోసమై 4 నెలలకు ఒకసారి చీఫ్ మినిస్టర్ గారు సమావేశపరిస్తే, కార్మిక నాయకులతో సమావేశం జరిపితే వారికి వాస్తవిక విషయాలు తెలుస్తాయి కాబట్టి దాన్ని కూడా చేయాలని మేము కోరుతున్నాం. పోతే రాష్ట్ర సమస్యలకు వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. ముఖ్యంగా మరి అప్పట్లో కోరిన స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చి కొత్త ఇండస్ట్రీస్, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రప్పించి ఇక్కడ ఉపాధి పెరగటానికి అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేయాలని కూడా మేము కోరుతున్నాం. గ్యాస్ పైప్ లైన్ కొరకు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ గుంటలు తీసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పైప్ లైన్ పనులు చేసుకోవాలని పైప్ లైన్ ఏజెన్సీ నిర్వాహకులకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఉన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పలు సమస్యలు ఎమ్మెల్యేకి వివరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ గ్యాస్ పైప్ లైన్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్యాస్ పైప్ లైన్ కొరకు పట్టణంలో రోడ్లన్నీ ధ్వంసం చేశారని, దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు చేసుకోవాలని, అలాగే ఇప్పటి వరకు త్రవ్విన గుంటలపై రీప్యాచ్ వర్క్ చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే అధికారులకు గాని మాకు గాని తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉండేది ఎక్కడ తెలుసు నాకు కొద్ది సైడ్ ఓకే ఓకే రా ఓకేనా మళ్ళీ వచ్చి మీరు అందరితో రెండు నిమిషాలు కూడా అయిపోతుంది ఉండండి అయిపోయింది కానీ ఏంటి దేవుడు వాళ్ళు కొడితే వాళ్ళు ఇంక వాళ్ళు చెప్పాలి ఓటేసి పరిస్థితులు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆలయంలో విశ్వక్సేనారాధన, పుణ్యహ వాచనం, నిత్య హోమం, నివేదన, బలిహరణ, మూడవీధి, తిరుచి ఉత్సవం వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వాకాడు మండల తీర ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తిరుపతి పార్లమెంట్ మాజీ ఎంపీ డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ వెల్లడి. వేగవంతంగా జరుగుతున్న మండల పరిషత్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించి కోడ్ అమల్లో ఉన్నప్పటికీ హడావిడిగా పనులు.
పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు. ఇదరోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.